ఇక మెదక్ జిల్లా నర్సాపూర్లో బీఆర్ఎస్ వినూత్న నిరసన చేపట్టింది. కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నిరసనకు దిగారు. ప్రజలకు బాకీ పడ్డ డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలను నెరవేర్చి మున్సిపల్ ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. వాడవాడలో తిరుగుతూ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టారు ఎమ్మెల్యే సునీత. పార్టీ ఏదైతే ఎన్నికలప్పుడు గ్యారంటీ కార్డు ఇచ్చి సంతకాలతో సహా ఇచ్చి మోసం చేసిందో దానికి మరి బాకీ కార్డుని రిలీజ్ చేస్తూ వారికి ఇస్తూ తినడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు 500 ఇస్తామన్నారు, మోసం చేయడం జరిగింది. దానికోసం ఒక్కొక్క మహిళకు 2 సంవత్సరాల పాటు మనం ఆలోచన చేసుకుంటే 62,500 రూపాయలు బకాయింది. అదేవిధంగా వృద్ధులకు పెన్షన్స్ ఇస్తాం, 4,000 చేస్తామని చెప్పేసి అని ఒక్కొక్క వృద్ధుడికి 50,000 రూపాయలు బకాయింది. వికలాంగులకు 6,000 చేస్తామని చెప్పి వాళ్ళకి 24 నెలల్లో 50,000 బకాయింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ తులం బంగారం ఇస్తామన్నారు, అది బాకీ ఉంది. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, అది బాకీ ఉంది. మరి ఫీజు రియంబర్స్మెంట్ కింద పిల్లలకి ఈ రోజు స్కాలర్షిప్ రాక 8,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డది ప్రభుత్వం. అన్ని వర్గాల వల్ల, అన్ని రంగాల వల్లని కూడా మోసం చేస్తూ రావడం జరిగింది.